హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. జీరోధాలో మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీకు కైట్ యాప్ అనేది యూస్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మాత్రం ఈ కాయిన్ యాప్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ కాయిన్ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో అయితే చేసి ఉంచాను. అది మీకు ఐలో కూడా మీరు చూడొచ్చు, ఆ వీడియో మీకు దొరుకుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో దాన్ని బట్టి మీరు కాయిన్ యాప్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో కాయిన్ యాప్ యూస్ చేసి మనము మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా కాయిన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లాగిన్ అనే అడుగుతుంది. సో లాగిన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం కాయిన్ యాప్ యొక్క హోమ్ పేజ్లో ఉన్నాము. సో ఇక్కడ యువర్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ స్టార్ట్ చేయలేదు కనుక ఇవంతా మనకి ఇక్కడ జీరో అని కనిపిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కనుక ఈ ఎక్స్ప్లోర్ బటన్ మీద నొక్కితే కనుక మీకు మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ 3000+ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాటిలో మీకు యూస్ఫుల్గా అనిపించే మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసి మీరు దాంట్లో ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి యువర్ వాచ్ లిస్ట్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. సో ఆ యువర్ వాచ్ లిస్ట్లో ఏంటంటే మీరు ఆల్రెడీ వాచ్ లిస్ట్లో ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ని యాడ్ చేసుకుని ఉంటే కనుక అవి ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను కొన్ని ఫండ్స్ యాడ్ చేసి ఉంచాను కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ వాచ్ లిస్ట్లో మ్యూచువల్ ఫండ్స్ని యాడ్ చేసుకునే ప్రాసెస్ అనే కూడా మీకు ఇక్కడ వీడియో అయితే అవైలబుల్గా ఉంది ఈ ఛానల్లో. అది చూసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ సెక్షన్లోకి వచ్చాము. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి పోర్ట్ఫోలియోలో. బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేవు అన్నప్పుడు మీకు ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపీస్లోకి వెళ్తే కనుక ఎస్ఐపీస్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపీస్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఆ లిస్ట్. సో ఇప్పటిదాకా ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా మీకు జీరోయే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో అనేది తెలుసుకుందాము. సో దీనికోసం డిస్కవర్లోకి వెళ్తే కనుక మీకు ఎక్స్ప్లోర్ అండ్ వాచ్ లిస్ట్ ఇలాగ మీకు 2 ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి, ఎక్స్ప్లోర్, వాచ్ లిస్ట్. ఎక్స్ప్లోర్లో ఏంటంటే మీరు ఆల్రెడీ జీరోధాలో ఉన్న నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ 3000+ అని ఇందాక చూసాం కదా, అవి మీరు సెర్చ్ చేయొచ్చు. అలాగే వాచ్ లిస్ట్లో మీరు క్రియేట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో అందులోంచి కూడా మీరు సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎక్విటీ, డెట్, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియంటెడ్, అదర్స్ అనే ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ టైప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ దాని మీద ట్యాప్ చేయండి. సో ఉదాహరణకి హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు హైబ్రిడ్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులో నేను ప్రస్తుతం ఎనీ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనకైతే 378 రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇందులో మనం సార్ట్ కూడా చేసుకోవచ్చు. సార్ట్ చేసుకుని మీకు ఎలాంటి మ్యూచువల్ ఫండ్ మీకు కావాలంటే కనుక మీరు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీద మీరు సార్ట్ చేయాలంటే కనుక అది సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ హైయెస్ట్ ఉన్నది మీకు డిస్ప్లే అవుతుంది. సో అలాగ మీకు హై నుంచి లో దాకా మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీకు సార్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ సార్ట్లో ఇక్కడ ప్రస్తుతం ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో ఈ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రస్తుతం లోయెస్ట్ నుంచి హైయెస్ట్ దాకా సార్ట్ అయ్యి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసారు కదా. అలాగే మళ్ళీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీదే క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు హైయెస్ట్ నుంచి లోయెస్ట్ అనేది ఇక్కడ 96,535 crores అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని నుంచి ఇలా తగ్గుతూ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఎన్నైతే ఉన్నాయో 378 రిజల్ట్స్ అనేవి అయితే డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ విధంగా మీరు సార్ట్ చేసుకుని సెర్చ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా మీరైతే సార్ట్ చేయాలనుకుంటే కనుక మినిమం ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ కొన్ని ఫండ్స్లో అయితే 10 రూపీస్తో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇలాగ మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మీద మీరు చూసుకుని మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేయొచ్చు. సో అలాగే ఎక్స్పెన్స్ రేషియో మీద కూడా మీరు బేస్ చేసుకుని సార్ట్ చేయొచ్చు. సో ఎక్స్పెన్స్ రేషియో కూడా మీకు మినిమం 0.15తో కూడా మీ ఎక్స్పెన్స్ రేషియో అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్ అంటే కనుక మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ని స్టాప్ చేసి మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు
దాన్ని ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. సో ఆ ఎగ్జిట్ లోడ్ అనేది కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 0% కూడా ఇస్తున్నారు, అంటే ఎగ్జిట్ లోడ్ ఏమీ ఛార్జ్ చేయడం లేదు. సో అలా కూడా మీరు సార్ట్ చేసుకుని దాన్ని బట్టి కూడా మీరైతే మీ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న ఒక ఫండ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ డెమో పర్పస్ కోసం క్రియేట్ చేసిన వీడియో కాబట్టి ఇది మీకు ఏ విధమైన రికమెండేషన్ అయితే కాదు, ఇదే ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అనేసి అయితే మేము అడ్వైస్ చేయడం లేదు. పర్టికులర్ ఫండ్ మీద సెలెక్ట్ చేయగానే మీకు ఆ ఫండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుంది. సో దాని ఎన్ఏవి ఏంటి, అలాగే మీరు పర్టికులర్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఫండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో దానికి కరెంట్ ఎన్ఏవి ఎంత ఉంది, అలాగే గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఎగ్జిట్ లోడ్ ఏమిటి, ఎక్స్పెన్స్ రేషియో ఏమిటి అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ పర్టికులర్ ఫండ్కి లాకిన్ పీరియడ్ ఏదైనా ఉందా, అంటే మినిమం మీరు ఇన్ని ఏళ్ళు ఆర్ ఇన్ని మంత్స్ కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి, అప్పటిదాకా మీరు మళ్ళీ రిడీమ్ చేయలేరు అనేది లాకిన్ పీరియడ్ ఉంటుంది. సో అలాంటి లాకిన్ పీరియడ్ ఏదన్నా ఉన్నా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎన్ని ఇయర్స్ లాకిన్ పీరియడ్ అనేది. సో ప్రస్తుతం ఈ ఫండ్లో అయితే లాకిన్ పీరియడ్ ఏమీ లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో అలాగే రిస్క్ జనరల్గా ఏమిటి ఉంది, హైయా, మీడియమా, లో అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫండ్ మేనేజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఫండ్ హౌస్ వాళ్ళు ఏమంటున్నారు, సో వాళ్ళు ఏ సెక్టర్స్లో వాళ్ళు ఎలకేట్ చేశారు అనేది, వాటి ఫైనాన్షియల్స్, వాటన్నీ కూడా మీరు ఇక్కడ స్టడీ చేసి అప్పుడు మీరు ఆ పర్టికులర్ ఫండ్ మీకు బెనిఫిషియల్గా ఉంటుంది, ఉపయోగంగా ఉంటుందంటే కనుక మీరు అప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఫండ్ హోల్డింగ్స్, సో ఏ కంపెనీస్లో వాళ్ళ హోల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టడీ చేయవలసి ఉంటుంది. ఆర్ ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క హెల్ప్ తీసుకుని కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధముగా మీరు అంతా స్టడీ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, బై అలాగే ఎస్ఐపి. బై అంటే కనుక మీకు లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మీరు ఈ బై ఆప్షన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూస్తున్నాం కాబట్టి ఎస్ఐపి ఆప్షన్ని మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎస్ఐపిని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు టాప్లో ఏఎంసీ ఎస్ఐపి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మనం సెలెక్ట్ చేస్తే కనుక ఏఎంసీ ఎస్ఐపిగా మనము ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మీకు ఇక్కడ రాసినట్టుగా పాజ్ కానీ, రెజ్యూమ్ కానీ, స్టెప్ అప్ ఫంక్షన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉండవు. అదర్వైజ్ నార్మల్గా మనం ఎస్ఐపి క్రియేట్ చేస్తే కనుక మీరు ఎప్పుడైనా కూడా మీ అమౌంట్ని, ఎస్ఐపిని పాజ్ చేయొచ్చు. కొన్నాళ్ళు పాజ్ చేసి 1 or 2 months మళ్ళీ నెక్స్ట్ మనం రీఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఆప్షన్స్ అయితే మీకు దొరుకుతాయి. బట్ ఏఎంసీ ఎస్ఐపి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఆప్షన్స్ అన్నీ మీరు వాడుకోలేరు. సో జనరల్గా ఏఎంసీ ఎస్ఐపి కాకుండా నార్మల్ ఎస్ఐపిగానే మనం క్రియేట్ చేసుకుంటే అది మనకి ఎన్నో ఆప్షన్స్ అనేవి మనకి ఫర్దర్గా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాండేట్. ఈ మ్యాండేట్ అనేది మీరు సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ప్రతి మంత్ మీరు ఎస్ఐపి ఏ డేట్కి పెట్టుకున్నారో ఆ డేట్కి మీకు ఆటోమేటిక్గా మీ బ్యాంక్లోంచి మీరు ఫిక్స్ చేసిన అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మ్యాండేట్ మీరు పెట్టుకోకపోతే కనుక దానివల్ల ఏంటంటే మీరు ప్రతి మంత్ ఆ పర్టికులర్ డేట్కి మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు మళ్ళీ పేమెంట్ చేయవలసి ఉంటుంది మాన్యువల్గా. దానికంటే అది మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలాగన్నీ మనము అవసరం లేకుండా ఈ మ్యాండేట్ అనేది మనమైతే సెట్ చేసుకుని ఉంచుకోవాలి. సో నేను ఆల్రెడీ మ్యాండేట్ సెట్ చేసి ఉంచాను కాబట్టి నాకు ఇక్కడ మేనేజ్ మ్యాండేట్స్ అంటే కనుక సెట్ చేసిన మ్యాండేట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనము ఈ మ్యాండేట్ యూస్ చేసి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మరొక బ్యాంక్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే కనుక న్యూ మ్యాండేట్ అనేసి క్లిక్ చేసి మరొక బ్యాంక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ బ్యాంక్ నుంచి మీ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా యాక్టివ్ మ్యాండేట్ అనేది కనిపిస్తుంది. సో ఈ యాక్టివ్ మ్యాండేట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాంక్లోంచి మనం ఎస్ఐపి ఏదైతే పెట్టుకున్నామో ఆ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ మ్యాండేట్లో నేను జీరోధా కాయిన్ ఇది సెలెక్ట్ చేసి ఉంచుతాను. ఇందాక నన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ యాక్టివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ 100 రూపీస్ ఉన్న మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 100 రూపీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము +500 అనేది ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ అనేసి ఉంది. ఆ తర్వాత మీరు దాన్ని +500 ద్వారా మీరు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి ఇన్స్టాల్మెంట్ అమౌంట్. ఈ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటే మీరు ఫర్దర్గా
నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇన్స్టాల్మెంట్ ఎంత కట్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం అయితే 100 రూపీసే ఉంది. సో దాన్ని కూడా మీరు మళ్ళీ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈ +500 అనేసి ఉంది కదా, సో దాని ద్వారా మీరు మీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ +500 అంటే కనుక ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇందాక 100 ఏదైతే ఉందో అది ఇప్పుడు 600 అయింది. అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా 100 ఉంది. సో దాన్ని మనము +500 క్లిక్ చేస్తే కనుక అది కూడా 600 అయింది. ఇంకా మీరు మళ్ళీ 500 యాడ్ చేయాలంటే కనుక 1100. సో ఇలాగ మీరు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా మీరైతే మాన్యువల్గా మీరు మార్చుకోవచ్చు. నేను ప్రస్తుతం అదే అమౌంట్స్ రిటైన్ చేస్తున్నాను, 100 అనేది. ఆ తర్వాత వచ్చి మనకి ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీక్వెన్సీలో కూడా మీకు వీక్లీ, అలాగే 15 డేస్, మంత్లీ, క్వార్టర్లీ ఇలాగా 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు మంత్లీ చేయాలంటే కనుక మంత్లీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డేట్ కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను 10th అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ స్టెప్అప్. ఆటోమేటిక్ స్టెప్అప్ అంటే కనుక మీరు ప్రతి మంత్ కొంచెం పర్సంటేజ్తో మీ ఏదైతే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో అది మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం ఇంక్రిమెంట్ పర్సంటేజ్ అనేది 10 ఉంది. సో ఇది మీరు 10% పెట్టచ్చు, లేదా అది కూడా మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దానికి కూడా మీకు ఇక్కడ +10% అనేసి ఉంది కదా, సో ఇలా మీరు 10% ద్వారా ఇంక్రీజ్ కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు. బట్ మీకు ఇంక్రీజ్ చేయాలని లేదు, సో ఫిక్స్డ్ అమౌంట్ మీరు ప్రతి మంతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ ఆటోమేటిక్ స్టెప్అప్ ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక అక్కడ మీకు చెక్ బాక్స్లో టిక్ మార్క్ పోయింది కదా, సో మీకు ఇక్కడ ఇవన్నీ డిజేబుల్ అయిపోయాయి ఇప్పుడు. సో మీరు వన్స్ ఎస్ఐపి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఎస్ఐపి అనేది మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసేదాకా యాక్టివ్గా ఉంటుంది. అండ్ మీరు పెట్టిన డేట్కి ప్రతి మంత్ ఆర్ వీక్లీ ఆర్ 15 డేస్కి మీరు ఎలా సెట్ చేసుకుంటే కనుక దాన్ని బట్టి మీ అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ ఎస్ఐపి అనేసి క్లిక్ చేయాలి. సో మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ కోసం యు ఆర్ క్రియేటింగ్ ఏ మంత్లీ ఎస్ఐపి సో అండ్ సో క్రియేట్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు క్రియేట్ అని క్లిక్ చేయాలి. సో పెండింగ్ పేమెంట్, సో ముందుగా మనము పేమెంట్ అనేది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి సో దానికి మనం పే నౌ అనేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఎంత పేమెంట్ చేస్తున్నారో అమౌంట్ కనిపిస్తుంది. అలాగే మీ అకౌంట్ ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేశారో అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు వర్చువల్ పేమెంట్ అడ్రస్ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తుంటే కనుక నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ నుంచి మీ బ్యాంక్ ద్వారా మీకు పేమెంట్ అనేది అవుతుంది. నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే మనకి యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు మీ యూపీఐ యాప్ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఆ యూపీఐ యాప్లో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో అక్కడ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి పేమెంట్ అనేది అప్రూవ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనము క్లోజ్ చేద్దాము. ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఎస్ఐపిస్ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి ఏదైతే ఉందో 100 రూపీస్ కాంట్రిబ్యూషన్ దిస్ మంత్ అనేసి యాక్టివ్ ఎస్ఐపి 1. సో ఈ విధంగా మనకి ఎస్ఐపి అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ ఎస్ఐపిలో మీరు ఏదన్నా మోడిఫికేషన్ చేయాలంటే కనుక అది దాని మీద క్లిక్ చేయండి. ఎస్ఐపిని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు మోడిఫై అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మోడిఫై మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ మళ్ళీ మీ ఎస్ఐపిలో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇంక్రీజ్ చేయాలన్నా అలాగే ఫ్రీక్వెన్సీ అనేది మీరు మార్చుకోవాలన్నా కూడా ఇవన్నీ ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. అలాగే ఆటోమేటిక్ స్టెప్అప్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి మోడిఫికేషన్ చేసుకుని ఎస్ఐపిని సేవ్ చేస్తే కనుక మీకు ఆ విధంగా మీరు మోడిఫికేషన్ చేసిన ప్రకారం మీ ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి మీకు కట్ అవుతాయి. మీకు మోడిఫికేషన్ ఏమీ అవసరం లేదనుకుంటే కనుక మళ్ళీ ఈ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ ఎస్ఐపి డిలీట్ చేయాలన్నా అలాగే పాజ్ చేయాలన్నా కూడా ఈ 2 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టెప్స్తో మీరు కాయిన్ యాప్లో
మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.